ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కలర్ఫుల్ గా సాగుతోంది. శంషాబాద్ లోని ఆగా ఖాన్ అకాడమీలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది రాష్ట్ర టూరిజం శాఖ. 6 రోజుల పాటు జరిగే పతంగుల పండుగకు 17 దేశాల నుంచి కైట్ ప్లేయర్స్ వచ్చారు. వెరైటీ పతంగుల్లో ఎగురవేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.
తెలంగాణ టూరిజం శాఖ ఆగా ఖాన్ అకాడమీ సంయుక్తంగా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ను ఇది రెండోసారి తెలంగాణలో ప్రారంభించారు. ప్రస్తుతం మనతో మంత్రి తెలుసా ఉన్నారు. సార్ ఈ కైట్ ఫెస్టివల్ ఇప్పుడే మీరు ప్రారంభించారు, ఎట్లా సంక్రాంతి ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ ఆగా ఖాన్ అకాడమీ ఆధ్వర్యంలో టూరిజం డిపార్ట్మెంట్ సంయుక్తంగా జరిగేటువంటి ఈ యొక్క ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 16 దేశాల నుంచి డెలిగేట్స్ రావడం జరిగింది. మన వాళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యం చేసుకుని ఈ పండుగని బ్రహ్మాండంగా చేయాలనేటువంటి సంకల్పం గత సంవత్సరం టూరిజం డిపార్ట్మెంట్ స్టార్ట్ అయింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే మన గతంలో చాలా పండుగలు ఉన్నాయి, కానీ మన పండుగల్ని మర్చిపోతున్నాం, మన ట్రెడిషన్ని మర్చిపోతున్నాం. మనం మర్చిపోవడం కాకుండా మన పిల్లలకు కూడా తెలిసే పరిస్థితులు లేవు. కానీ గవర్నమెంట్ హాలిడేస్ వస్తున్నాయి, దేనికోసం వస్తున్నాయి? సంక్రాంతి హాలిడే అంటారు, దసరా హాలిడే అంటారు, దీపావళి హాలిడే. బట్ ఆ పండుగలు ఎందుకు పుట్టినాయి? ఆ పండుగలకు ఉన్నటువంటి వైభవం ఏంది, దాని చరిత్ర ఏంది చెప్పే పరిస్థితిలో కూడా పేరెంట్స్ లేరు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పండుగలను కూడా ప్రభుత్వమే ప్రమోట్ చేసే విధంగా ఈరోజు మహంకాళి బోనాలు కానివ్వండి, బతుకమ్మ కానివ్వండి, రంజాన్ కానివ్వండి, బక్రీద్ కానివ్వండి, మరి అదేవిధంగా క్రిస్మస్ కానివ్వండి, ఈ యొక్క కార్యక్రమాలన్నీ మరి ప్రభుత్వమే ప్రమోట్ చేసుకుంటూ పోతుంది. దానిలో భాగమే ఈ కైట్ ఫెస్టివల్. కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే వచ్చేది సంక్రాంతి. సంక్రాంతి ఈరోజు భోగి మంటలు, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ. ఈ పండుగకు ఉన్నటువంటి ప్రత్యేకత ఈరోజు పాడి పంటలతోనే రైతులందరూ మరి 6 నెలల పాటు వ్యవసాయం చేసిన తర్వాత పంట చేతికి వచ్చేటువంటి రోజు. ఈ పంట చేతికి రాగానే ఆ వరి కోతలు కాగానే వచ్చేదే ఈ సంక్రాంతి పండుగ. కాబట్టి ఈ పండుగల్ని ప్రమోట్ చేసుకుంటూ మనకున్నటువంటి కులదైవాలని మొక్కుకుంటూ ఈ పండుగకున్నటువంటి ప్రత్యేకత మన హైదరాబాద్ జంట నగరాల్లో నీకు చార్మినార్ నుంచి మొదలుకొని సికింద్రాబాద్ వరకు బేగం బజార్ గాని, కోటి గాని, ఎవ్రీవేర్, సుల్తాన్ బజార్ గాని, నాంపల్లి గాని, అన్ని ప్రాంతాలలో కూడా 3 months ముందే పతంగులు ఎగిరేసుకుంటుండే స్కూల్ టైం లోపల. ఈ పండుగలు రాగానే మహిళలందరూ ముగ్గులేసుకోవడం, మరి అదేవిధంగా రంగురంగుల ముగ్గులు వేయడం, దాంతోపాటు పిండి వంటలు చేయడం, మన పిల్లలు అత్తగారింటికి పోయినటువంటి పిల్లలందరూ మన ఇంటికి రావడం, అదేవిధంగా ఎక్కడ చూసినా గానీ కోడి మాంసం, నాటుకోడ్లు, ఎక్కడ చూసినా నాటుకోడ్లు ప్రతి ఇంట్లో కోసేటువంటి సందర్భం. ఇక్కడనేమో అందరూ పిల్లలు మగవాళ్ళందరూ పతంగులు ఎగిరేసుకుంటుంటే వీళ్ళంతా ఇంట్లో ప్రిపరేషన్ లో ఉండి ఒకవేళ పతంగ ఎగిరేసేటప్పుడు మనం ఇంటికి పోయే వీలు లేకపోతే టిఫిన్ కూడా పంపిస్తుండే. అటువంటి చరిత్ర ఉన్నటువంటి పండుగ. కాబట్టి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఇక్కడ చేయడం అనేది నిజంగా అంటే ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి గ్రౌండ్ ఇది. మరి ఆగా ఖాన్ అకాడమీ ఆధ్వర్యంలో వారి యొక్క కమిటీ సభ్యులకు, చైర్మన్ గారికి, ప్రెసిడెంట్ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన అభినందనలు తెలియజేస్తాను. మీరు చిన్నప్పుడు నువ్వు ఎట్లా సెలబ్రేట్ చేస్తాం? మీరు కూడా హైదరాబాద్ ఎక్కువ ఇక్కడనే పుట్టి పెరిగింది కదా, హైదరాబాద్ లో కైట్ ఫెస్టివల్ ఎక్కువ ఉంటుంది. నేను స్కూల్ లైఫ్ నుంచే 6-7 సంవత్సరాల వయసు నుంచే పతంగుల పండుగ చాలా బ్రహ్మాండంగా చేస్తుండే. కానీ చూస్తే ఎక్కడ చూసినా హైదరాబాద్ లో పండుగ రోజు కూడా పతంగులు కనిపించే పరిస్థితులు లేవు. కాబట్టి రేపు పీపుల్స్ ప్లాజా దగ్గర మరి రేపు ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. తప్పకుండా ప్రజలు ఏంటంటే మన ట్రెడిషన్ ని, మనకున్నటువంటి పండుగలని, మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలి. తెలియని పిల్లలకు కూడా చెప్పాలి, మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా చెప్పాలి. మన పండుగల ఎంత గొప్ప వైభవం ఉన్నటువంటి పండుగల చరిత్ర చెప్తుంది. మరి ఈ చరిత్రని మళ్ళొకసారి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రోజు టూరిజం కల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్తారు. మీరు ఇప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు సార్? ఇప్పుడు తెలంగాణ వచ్చింది, తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు? డెఫినెట్ గా మంచిగా చేసుకుంటున్నాము. రేపు చూస్తారు కదా మీరు. అంటే మీరు ప్రతిసారి ఈ సంక్రాంతి పండుగకు ఆంధ్రాకు పోతుంటారు, ఆంధ్రాలో కోడి పందాలకు పార్టిసిపేట్ కూడా చేస్తాను అనుకుంటా. బహుశా ఈసారి వెళ్తున్నారా? ఈసారి వెళ్తే నేను ఇక్కడనే చేసుకుంటున్నాం. మన దగ్గర ఇక్కడ మన పీపుల్స్ ప్లాజా దగ్గర రేపు చేస్తున్నాం. ఇక్కడ కోడి పందాలు ఉండవు కదా సార్? కోడి పందాలు ఏంది బాస్, అదేందా, అది కూడా ట్రెడిషన్ పండుగ. అక్కడ పందాలు అనేటువంటి పేరు తప్ప ట్రెడిషన్ పండుగ అది. అక్కడ సరదాగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా సరదాగా ఆ పండుగ చేసుకుంటారు. డెఫినెట్ గా మన దగ్గరనేమో పతంగుల పండుగ బ్రహ్మాండంగా జరుగుతుంది. యాదిగుట్ట తర్వాత వరంగల్ లో కూడా కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు కదా, ఎట్లా ప్రభుత్వం ఎట్లా ప్రమోట్ చేస్తుంది? తప్పకుండా ఇదేంటంటే గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రమోట్ చేయాలనేటువంటి సంకల్పం ప్రభుత్వానికి. నేను ప్రత్యేకించి మా చందులాల్ గారు, టూరిజం మినిస్టర్ గారు, మరి వారి ఆధ్వర్యంలోనే గత సంవత్సరం జరిగింది, ఈ సంవత్సరం జరిగింది. డెఫినెట్ గా మనకున్నటువంటి మన ట్రెడిషన్, మన సాంప్రదాయం, మన పండుగల్ని మనం ప్రమోట్ చేయాలి. కాబట్టి వారు కృషి చేస్తున్నారు, డెఫినెట్ గా సక్సెస్ అవుతారు.
ఈరోజు ఒక హైదరాబాదే కాకుండా వరంగల్ కానివ్వండి, యాదాద్రి కానివ్వండి, అన్ని ప్రాంతాలలో కూడా మనం ఈ కార్యక్రమాలు చేసుకొని ముందుకెళ్తాం. ఇది మంత్రి తలసాని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఈ పండుగను ప్రమోట్ చేస్తుంది. గతంలో ఉన్న సంస్కృతి సంప్రదాయాలను నేటి తరాలకు అందించడంలో భాగంగా ఈసారి కైట్ ఫెస్టివల్ ను హైదరాబాద్ తో పాటు అటు యాదగిరిగుట్ట, వరంగల్ కూడా నిర్వహిస్తున్నామని మంత్రి చెప్తున్నారు. కెమెరామెన్ రాజ్ కుమార్ తో శివారెడ్డి, V6 ఆగా ఖాన్ అకాడమీ నుంచి.